హాయ్, నా పేరు దివ్య. నేను కడప నుంచి 2023 ఈసీ గ్రాడ్యుయేట్. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి మూవ్ అవ్వాలని ట్రై చేశాను. బట్ కోడింగ్ పైన అంత నాకు ఏం లేదు, తెలియదు. బట్ కోడింగ్ అంటే ఇష్టము. ట్రై చేశాను బట్ వర్కౌట్ అవ్వలేదు. ప్లేస్మెంట్ వచ్చింది కానీ క్యాంపస్ లో, బట్ అది పిలవలేదు. 2-3 months వెయిట్ చేశాను, సెల్ఫ్ లెర్నింగ్ చేశాను. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. కొంచెమే నేర్చుకోగలిగాను కానీ ఏది బెస్ట్ పాత్ అని చెప్పి చూస్ చేసుకోవడానికి అర్థం అవ్వలేదు. ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ అయితే స్టార్టింగ్ లో నాకు అస్సలు లేదు. బట్ ఇంకా టైం అయిపోతా ఉంది, 3-4 months అయిపోయింది కాలేజ్ అయిపోయి అని చెప్పి టెన్షన్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇన్స్టిట్యూట్స్ ఏది బెటర్ ఉంటాయని చెప్పేసి చెక్ చేశాను. బట్ నా సీనియర్స్ అండ్ నా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు ఆల్రెడీ కాలేజ్ అయిపోయింగానే. వాళ్ళు వెళ్ళేసి 6 months అయిపోగానే రిటర్న్ వచ్చేసారు. అప్పటికే 6 months అయిపోయింది, వాళ్ళు వెళ్ళారు, రిటర్న్ కూడా వచ్చేసారు. ఏది మంచిది అని చెప్పేసి చూస్ చేసుకోవడం నాకు ఇంకా ఎక్కువ టఫ్ అయిపోయింది. అప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు 10,000 కోడర్స్ వచ్చింది. జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేశాను నేను, ఏదో సంథింగ్ ఫిల్ చేసిన తర్వాత ఒక కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు నేను ఏమంతా రెస్పాండ్ అవ్వలేదు, ఏదో మాట్లాడేసాను, పెట్టేశాను. మళ్ళీ 3-2 వచ్చింది కాల్, మళ్ళీ వచ్చింది. సరే అని చెప్పేసి మాట్లాడిన తర్వాత నా మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. ఎలా నేర్చుకుంటారు, ఒక కోర్స్ నేర్చుకోవాలి 6 months లో పాసిబుల్ లా, జావా ఫుల్ స్టాక్ ఇలా. బట్ 6 months లో అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అట్లీస్ట్ 9-10 months పడుతుంది. అది ఈసీ బ్యాక్గ్రౌండ్, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా వీళ్ళకి చాలా కష్టం అవుతుంది బేసిక్ ఐడియా ఉన్నా. సో ఎలా అని చెప్పి ఆలోచిస్తా ఉంటే వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు వీటన్నిటి క్వశ్చన్స్ కి. లైక్ 6 months లో ఏ కోర్స్ అనేది కంప్లీట్ చేయలేము కాబట్టి మేము ఫ్రంట్ ఎండ్ 3 months లో మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి. సో అది నాకు ఓకే, ట్రై చేయొచ్చు, జాబ్ కావాలి కదా ఫస్ట్. ఆల్రెడీ నాకు వెబ్ డెవలప్మెంట్ లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. నా 4th year లో నేను కొంచెము వెబ్ డెవలప్మెంట్ పైననే కొన్ని కోర్స్ చేశాను. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ 3 months కదా, ఇప్పుడు 6 months వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఓకే అని చెప్పేసి జాయిన్ అయిపోయాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత క్లాసెస్, డైలీ టాస్క్లు అవి ఇవి చేసి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయింది. అంటే ఒక హోప్ వచ్చింది, షూర్ గా వస్తుంది జాబ్ మనకి కూడా అని చెప్పేసి. బట్ మిడిల్ లో ఈ ప్రాసెస్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ అండ్ బయట నుంచి కూడా కొన్ని టాక్స్ వచ్చాయి, లైక్ ఏం రాదు జాబ్, ఊరికి అందరు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు అది ఇది అని చెప్పేసి వింటూ ఉన్నా జస్ట్. బట్ భయం వేస్తూ ఉంది, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ నేను వచ్చా, కంప్లీట్ చేయాలి ఎలా అయినా అని చెప్పేసి వచ్చి నా ఎఫర్ట్స్ అన్ని పెట్టాను, కన్సిస్టెంట్ గా ఉన్నాను, రెగ్యులర్ గా వస్తూ ఉన్నాను. అన్ని మార్క్స్ అన్ని క్లియర్ చేశాను. నాలెడ్జ్ అన్నా గెయిన్ చేసుకుందాము, నెక్స్ట్ ఏమైతే అది అవుతుంది అని చెప్పేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ కి ప్లేస్మెంట్స్ కి మూవ్ చేశారు అన్ని మార్క్స్ క్లియర్ చేసిన తర్వాత. అక్కడ ఒక కంపెనీ వచ్చింది, హోల్డ్ లో పెట్టారు. అప్పుడు చాలా బాధ వేసింది. ఆల్మోస్ట్ సెలెక్టెడ్ అయిపోయాను, బట్ మళ్ళీ హోల్డ్ లో పెట్టారు, చాలా బాధ వేసింది. దాని తర్వాత 2 months అయిపోయింది, మళ్ళీ ఆ కంపెనీకి అటెండ్ అయ్యాను. బట్ మళ్ళీ యాప్టిట్యూడ్ లో పోయింది. అప్పుడు చాలా డిప్రెస్డ్ అయిపోయాను. నాలెడ్జ్ ఉంది బట్ కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా ఏం రాలేదు అది ఇది అని చెప్పేసి మళ్ళీ నేనే గెట్ ఆన్ అయ్యేసి మళ్ళీ కంటిన్యూస్ గా వర్క్ చేసిన తర్వాత 1 week కి HTC లో ప్లేస్ అయ్యాను. అది చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. సో సెల్ఫ్ లెర్నింగ్ బాగానే ఉంటది, బట్ ప్రాపర్ గైడెన్స్ లేనిది మనము ప్లేస్ అవ్వడం చాలా కష్టము, అది డెసిజన్ టైంలో. సో ఆపర్చునిటీస్ తెచ్చి బాగా ప్లేస్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన 10,000 కోడర్స్ కి థ్యాంక్ యూ సో మచ్.